మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కానుందంటూ చెప్పారు. కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతమని అన్నారు. కవితకు బెయిల్, బీజేపీకి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కానుందంటూ చెప్పారు. కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతమని అన్నారు. కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు బండి సంజయ్. బండి సంజయ్ కామెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైష్ణవి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని చెప్పేసి కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ కు ఏఐసీసీ పదవి ఇస్తారు, అదేవిధంగా కేటీఆర్ కు పీసీసీ చీఫ్ పదవి ఇస్తారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కవితకు రాజ్యసభ సీటు ఖాయమని చెప్పేసి కూడా ఆయన జోస్యం కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న గత చరిత్ర ఈ రెండు పార్టీలుగా ఉంది అని చెప్పేసి కూడా ఈ రెండు పార్టీలను బండి సంజయ్ అయితే తీవ్రంగా విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కు అదేవిధంగా బీజేపీ పార్టీకి ఎట్లాంటి సంబంధం ఉండదు, దీనిపై జరుగుతున్న ఏదైతే ప్రొపగండా ఉందో అవన్నీ కూడా రాజకీయాల్లో చేస్తున్నటువంటి విమర్శలుగా కూడా ఆయన కొట్టిపారడం జరిగింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ విలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందని ఏదైతే గత కొన్ని రోజులుగా వార్తలు వస్తా ఉన్నాయో వీటన్నిటిని కూడా బండి సంజయ్ ఖండించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే బెయిల్ ఏ విధంగా వస్తుందో చెప్పాలని కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై ఇట్లాంటి విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు అని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే హితవు కూడా పలకడం. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేటీఆర్లను ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయడం లేదని చెప్పేసి కూడా బండి సంజయ్ విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కూడా అంటే ఇటు ప్రజలను మభ్యపెడుతూ ఉన్నాయి, హామీలను అమలు చేయలేకనే ఇటు బీఆర్ఎస్ పార్టీపై కావచ్చు, అదేవిధంగా ఇటు అంటే బీజేపీ పార్టీపై కావచ్చు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. ఇవన్నీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే ఇవన్నీ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే కామెంటేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు బండి సంజయ్ చేసిన ఏదైతే హాట్ కామెంట్స్ ఉన్నాయో ఇవైతే పొలిటికల్ వర్గాల్లో ఒక రాజకీయ దుమారం అయితే లేపుతా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందా అని ప్రజల్లో ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇటు బీజేపీ పార్టీలో కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీలో కావచ్చు ఒక చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి అయితే వార్తలు రావడం జరిగిందో తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో వ్యాఖ్యలు చేయడం జరిగింది, బీజేపీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో పొలిటికల్ వర్గాల్లో ఒక దుమారం అయితే రేపుతా ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే బండి సంజయ్ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాదు, ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు గేమ్ ఆడుతున్నాయి, ప్రజలకు ఎట్లాంటి హామీలను అమలు చేయలేదు, గత ప్రభుత్వం ప్రజలకు ఎట్లాంటి హామీలు చేయలేదు, అవినీతిమయమైన గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే తోవలో నడుస్తా ఉంది అని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా అంటే అన్ని రాజకీయ పార్టీలు అయితే చర్చనీయాంశంగా అయితే మారాయి. వైష్ణవి, థ్యాంక్ యూ రాజు.